మెదక్ జిల్లా ఆర్సీపురం ముతూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ జరిగింది. 8 కోట్లకు పైగా విలువైన బంగారం, కోటి నగదు దోచుకెళ్లారు. సిబిఐ అధికారులమంటూ వచ్చిన 5 దుండగులు సిబ్బందిని రివాల్వర్ తో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ అనంతరం దుండగులు స్కార్పియో వాహనంలో పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. ముతూట్ ఫైనాన్స్ ఆర్సీపురం బ్రాంచ్ లో దోపిడీ జరగడం ఇదో రెండోసారి. గతంలోనూ ఇలాగే దోపిడీ జరిగింది. అప్పుడు కూడా భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు. ముతూట్ ఫైనాన్స్ ఆర్సీపురం బ్రాంచ్ లో దోపిడీకి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ అహ్మద్ అందిస్తారు. అహ్మద్, ఈ దోపిడీ ఎప్పుడు జరిగింది? ఎంత మొత్తంలో దోచుకెళ్లారు దుండగులు? శ్రవంతి, ఈ రోజు ఉదయం 9:15 ముతూట్ ఫైనాన్స్ సంబంధించినటువంటి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయం తెరిచి శుభ్రపరుస్తున్న సమయంలో ఒక 5 సభ్యులతో కూడినటువంటి మొత్తం సఫారీ సూట్లు ధరించి ముతూట్ ఫైనాన్స్ ఆర్సీపురం బ్రాంచ్ లోకి జొరబాటం జరిగింది. వారంతా కూడా వారి చేతుల్లో బేడీలు, అదేవిధంగా రివాల్వర్లు ఉండటంతో పాటు మేము సిబిఐ ఆఫీసర్లు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం లాకర్లు తెరిచి ఉన్నటువంటి బంగారాన్ని చూపించడంతో వీరంతా రివాల్వర్లు ఎక్కుపెట్టి వారందరి నుంచి కూడా, అంటే వాళ్ళందరినీ మీరు కదిలితే కాల్చి పడేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి లాకర్లోని బంగారం అంతా కూడా దోచుకుపోవడం జరిగింది. అయితే బంగారం విలువ దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి ఇప్పటికి ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. దాంతో పాటు ఫైనాన్స్ లో ఉన్నటువంటి నగదు కూడా దాదాపు 90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు విలువ చేసేటువంటి నగదు కూడా దోచుకెళ్లినట్టుగా మనకి ప్రాథమికమైనటువంటి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆర్సీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరియు క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి పోలీసులు కూడా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పూర్తిగా ఉదయం 9:15 ఒక సినీ ఫక్కీలో జరిగింది. వచ్చిన వారంతా కూడా బ్లాక్ స్కార్పియోలో రావడంతో పాటు వీరంతా కూడా సఫారీ సూట్లు ధరించి ఉండటంతో కూడా ఫైనాన్స్ అధికారులు కూడా వీరంతా సిబిఐకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అని చెప్పేసి భావించడం జరిగింది. ఆ తర్వాత వీరు చేతిలో ఉన్నటువంటి రివాల్వర్లను ఎక్కుపెట్టి ఆ దోచుకెళ్లే సమయంలో వీరు దోపిడీకి వచ్చారని చెప్పేసి, ఒక క్లారిటీకి వచ్చారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది పేర్కొనడం జరిగింది. వీరంతా కూడా రోడ్డుకి అవతల వైపున పార్కింగ్ లో వెహికల్ పెట్టేసి అక్కడి నుంచి బై వాక్ వచ్చేసి దోచుకుపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద గతంలో 2 సంవత్సరాల కింద కూడా సేమ్ ఇదే ఫైనాన్స్ లో, ఇదే కార్యాలయంలో దాదాపు 6 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీకి గురైంది. ఆ కేసులో ఇప్పటి వరకు ఎవరిని నిందితులుగా ప్రకటించలేదు. అయితే ఇటీవల కాలంలో నల్గొండ జిల్లాలో ఐఎస్ఐఎస్ తీవ్రవాది ఎన్కౌంటర్ అయ్యారో అతన్నే దీంట్లో దోషిగా పేర్కోవడం జరిగింది. ఆ తర్వాత సేమ్ మళ్ళీ పోలీసులకి, అదేవిధంగా ఫైనాన్స్ అధికారులకు సవాల్ విసిరినట్టుగా సినీ ఫక్కీలో సేమ్ అదే మాదిరిగా అదే సమయానికి మళ్ళీ దోపిడీ జరగడం అనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే దీన్ని పోలీసులు ఎంతవరకు ప్రెస్టేజియస్ గా తీసుకొని కేసు విచారణ ముందుకు తీసుకుపోతారో వచ్చి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం సిసిఎస్ పోలీసులు, ఆర్సీపురంకి సంబంధించిన పోలీస్ స్టేషన్ పోలీసులు మొత్తంగా కూడా అక్కడ విచారణ చేపడుతున్నారు. అయితే సీసీ ఫుటేజ్లు సేకరించే పనితో పాటు బ్యాంక్ ఫైనాన్స్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా వాళ్ళు తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. అయితే వీరంతా కూడా మాస్కులు ధరించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది పేర్కొంటుంది. దాంతో పాటు ఒక వ్యక్తి సిక్కులు ధరించేటువంటి క్యాప్ మాదిరిగా ఉన్నటువంటి ఆ క్యాప్ ని ధరించి ఉన్నాడు. మిగతా వాళ్ళంతా కూడా మాస్కులు ధరించి ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు, వీరు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రాథమికమైనటువంటి అంచనాకు వచ్చినట్టుగా మనకు పోలీసులు చెప్తున్నారు. అహ్మద్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఏదైతే ఇంతకు ముందు జరిగిన ఘటనకు కానివ్వండి, ఈ ఘటనకు కానీ ఎక్కడైనా దగ్గర పోలికలు ఉన్నాయా? పోనీ ఇంతకు ముందు జరిగిన ఘటన ఆధారంగా ఇప్పటి వరకు సెక్యూరిటీ ఎందుకు పెంచలేదు? అలాగే పోలీసులు ఏ కోణంలో విచారిస్తున్నారు ఈ కేసుని? శ్రవంతి, ఇంతకు ముందు ఘటనకి ఈ ఘటనకి ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పేసి మనం తీసి పారేయలేము. ముఖ్యంగా అది జరిగిన ఘటన లేదా ఈ రోజు జరిగినటువంటి ఘటన కూడా సమయం మాత్రం 9 నుంచి 9:30 మధ్య ప్రాంతమే. తర్వాత ఆ రోజు కూడా సేమ్ ఇదే మాదిరిగా వచ్చి బెదిరించి తీసుకుపోయారని చెప్పి సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. సేమ్ అంటే గతంలో జరిగినటువంటి సంఘటనకు ఈ సంఘటనకు పూర్తిగా
దగ్గర సంబంధాలు ఉన్నాయి. వీరంతా కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠ అని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకి వాళ్ళు వచ్చారు. అయితే గతంలో సంబంధించిన దాంట్లో ఎవరిని కూడా నిందితులుగా పేర్కొనలేదు. ఎవరిపైన కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దోషుల్ని ఇప్పటి వరకు కూడా పోలీసులు ప్రకటించలేదు. కానీ మధ్య కాలంలో నల్గొండలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఏఎస్ఐఎస్ తీవ్రవాదులు ఈ పనికి పాల్పడి ఉంటారని చెప్పేసి పోలీసులు పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఈ ఘటన జరగడం అంటే 9:10 అది కూడా జరిగింది. సేమ్ సెక్యూరిటీ సిబ్బంది తలుపులు తీసి శుభ్రపరుచుకున్న సమయంలోనే అప్పుడు కూడా ఘటన జరిగింది. సేమ్ అదే మాదిరిగా ఇది కూడా జరిగింది. కాబట్టి పోలీసులకు మాత్రం ఇది పెద్ద సవాల్ అనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అహ్మద్.